జై శ్రీమన్నారాయణ. ఈరోజు 211వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే పంచమాంసే త్రయోదశోऽధ్యాయः. రాసక్రీడా ధ్వజవజ్రాంకుశాబ్జాంకారేకావంత్యాళి పశ్యతా పదాన్యేతాని కృష్ణస్య లీలాలలితగామినః. లీలగా విలాసముగా నడుచు శ్రీకృష్ణ భగవానుని ధ్వజవజ్ర అంకుశ పద్మచిహ్నములు రేఖలుగా గల పాదములు ఇవి. చెలి చూడుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ధ్వజవజ్రేతి ధ్వజవజ్రాంకుశాబ్జరూపరేఖావంతి అళిహే సఖ్య ఆర్షో వచన వ్యత్యయ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ధ్వజవజ్రేతి ధ్వజవజ్రాంకుశాబ్జరూపరేఖలు కలవి. ఆలి ఓ చెలులారా, వచన వ్యత్యయము ఋషి ప్రయోగము. కాపితేన సమాయాత కృతపుణ్యామదాలస పదాని తస్యాశ్చైతాని ఘనాన్యల్పతనూని చ. ఆ కృష్ణునితో కలిసి ఒకటి పుణ్యము చేసిన మదముతో అలసగామిని నడిచినది. ఇవిగో ఇది ఆమె పదములు ఘనములు, అల్ప పరిణామములు, చిన్నవి కూడా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. కాపీతి ఘనాని మదమంధరత్వాత్వదల్పాంతరాణి అల్పతనూని స్త్రీత్వాత్ హ్రస్వాన్యపృధూని చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. కాపి అని, ఘన అని, మదముతో మందరములు కదా, అల్ప అంతరములు కలది, అల్పతనూని స్త్రీ కావున పొట్టివి, చిన్నవి. పుష్పాపచయమత్రోశ్చైః చక్రే దామోదరో ధ్రువం ఏనాగ్రాక్రాంతమాత్రాణి పదాన్యత్ర మహాత్మనః. ఇచట శ్రీకృష్ణ భగవానుడు పైన పైన పూలు కోసెను. ఇచట ఆ మహానుభావుని పాదములు అగ్రభాగము మాత్రము ఆక్రమించబడినవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పుష్పాపచయమితి అగ్రాక్రాంతమాత్రాణి ప్రపదమాత్రాక్రాంతాని. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. పుష్పాపచయమితి అగ్రక్రాంతమాత్రాణి ముందరి కాళ్ళు మాత్రమే ఆక్రమించబడినవి. అత్రోపవిశ్య సాతేన కాచిత్ పుష్పైరలంకృత అన్యజన్మని సర్వాత్మా విష్ణురభ్యర్చితో మయా. శ్రీకృష్ణుడు ఇక్కడ కూర్చుని ఒక గోపికను పూలతో అలంకరించెను. ఆమె పూర్వజన్మలో విష్ణువుని పూజించి ఉంటుంది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అత్రేతి మృదితస్థలాని నిపతిత పుష్పాదిలింగ దర్శనేన అనుమానం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అత్ర అని, నలిగిన ప్రదేశములో పడిన పుష్పాది చిహ్నములను చూచుటచే అనుమానము. పుష్పబంధన సమ్మాన కృతమానామపాస్యతాం నందగోపసుతో యాతో మార్గేణానేన పశ్యత. పుష్పబంధన సమ్మానము వలన గర్వించిన ఆ గోపికను త్రోసిరాజని నందగోపసుతుడు ఈ దారిలో వెళ్ళాడు చూడుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పుష్పబంధనేతి మానో గర్వః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పుష్పబంధన అని, మానమనగా గర్వము. అనుయాతైనం నమత్రాన్యా నితంబరధరమంధర యా గంతవ్యే ధృతం యాతి నిమ్న పాదాగ్ర సంస్థితి. నితంబముల బరువుతో మెల్లగా ఒక గోపిక ఇక్కడ అతనిని అనుసరించినది. ఆమె వెళ్ళేటప్పుడు త్వరగా వెళుతున్నది. పాదాగ్ర భాగము వంగి ఉన్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అనుయాతేతి పురతో యాతి గచ్చతి కృష్ణే తం ప్రాప్తుం ధృతంగం తవ్యే సతి నిమ్న పాదాగ్ర సంస్థితిర్యానుయాత ఇయమన్యే త్యన్వయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. అనుయాతేతి, శ్రీకృష్ణుడు ముందుగా వెళ్ళుచుండగా అతనిని చేరుటకు త్వరగా వెళ్ళవలసి ఉండగా ముందు పాదములను క్రిందుగా ఉంచి వెంబడించిన ఈమె వేరే అని అన్వయము. హస్తన్యస్తాగ్ర హస్తేయం తేన యాతి తదా సఖీ అనాయత్త పదన్యాసాలక్ష్యతే పదపద్ధతి. అతని చేతిలో ఉంచిన ముంజేయు కలదే అతనితో కలిసి ఈ సఖి వెళ్ళుచున్నది. స్వాధీనములో లేని అడుగులుంచుచున్నట్లు అడుగుల జాడ కనపడుచున్నది. హస్త సంస్పర్శ మాత్రేణ ధూర్తేన ఇషా విమానిత నైరాస్యాన్మందగామిన్యా నివృత్తం లక్ష్యతే పదం. ఆ ధూర్తుడు హస్తస్పర్శతో కోపింపచేసినాడు. నిరాశతో మెల్లగా నడుచున్నదే పాదము వెనుకకు తిరిగినదిగా కనపడుచున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. హస్త సంస్పర్శేతి ఏషాన్యా హస్త సంస్పర్శ మాత్రేణ సత్కారాంతరదహితేన
విమానిత అత్ర హేతుః నైరాస్యాదిత్యాది. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. హస్త సంస్పర్శేతి. ఈమె మరి ఒక గోపిక. హస్త సంస్పర్శ మాత్రముతో ఇతర సత్కారములు చేయనందున కోపించినది. ఇచ్చట హేతువు నైరాస్యాత్ అని. నూనముక్తా త్వరామీతి పునరేష్యామి తేంతికం తేన కృష్ణేన యైనైషా త్వరితాపద పద్ధతి. తొందరపడుచున్నానని నిజముగా చెప్పబడినది. మరలా నీ దగ్గరకు వస్తాను అని. ఇచ్చట కృష్ణుని అడుగుజాడలు త్వరపడినవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నూనమితి రతోచితం స్థానమన్వేష్టుం తర్వే అన్విష్య పునస్తేంతికమేవేష్యామీతి నూనం కృష్ణేన కాచిదుక్తా అత్ర లింగం ఏనేత్యాది. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. నూనం అని రథమునకు తగిన స్థానమును వెతుకుటకు తొందరపడుచున్నాను. వెతికి మరలా నీ వద్దకు వచ్చెదను అని నిజముగా కృష్ణుడు ఒక గోపికతో చెప్పినాడు. ఇచట హేతువు ఏన ఇత్యాది. ప్రవిష్టో గహనం కృష్ణ పదమత్ర న లక్ష్యతే నివర్తధ్వం శశాంకస్య నైతిద్ధీదితి గోచరే. కృష్ణుడు అరణ్యమున ప్రవేశించినాడు. ఇచట అడుగుజాడలు కనబడటలేదు. ఇక ఇది చంద్రకిరణాలకు గోచరమైనది కాదు. సశేషము. జై శ్రీమన్నారాయణ.